వెల్కమ్ టు ఎస్ఆర్కే టీవీ. నేను మీ శివాని. ప్రస్తుతం మనం వరంగల్లో ఉన్నటువంటి జగన్నాథ రథ ఉత్సవాలలో ఉన్నాము. అయితే ఇక్కడ అనేక మంది భక్తులు తండోపతండాలుగా నలుమూలల గ్రామంలో నుంచి ఈ రథయాత్రలో పాల్గొనడం జరుగుతుంది. అయితే ఈ రథాన్ని లాగిన వాళ్ళ జన్మ ధన్యమే అంటూ ప్రతి ఒక్క ప్రజలు ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ రథయాత్ర అనేది వరంగల్లో ఉన్నటువంటి ప్రతి నలుమూల గ్రామాల్లో అయితే ప్రస్తుతం అందరూ ఇక్కడికి వచ్చి ఈ తాడును లాగడం కూడా మా జన్మ ధన్యమే అంటూ ప్రతి ఒక్క ప్రజలు చెప్తున్నారు. ఈ ప్రజలు అందరూ ఇక్కడున్న ప్రజలు అందరూ ఈ రథయాత్రలో పాల్గొనడం జరిగింది. వరంగల్లో ఉన్నటువంటి ప్రతి ప్రాంతాలకి ఈ రథయాత్ర సాగడం జరుగుతుంది. అలాగే అనేక మంది భక్తులతోటి అలాగే అనేక భక్తి కీర్తనలతోటి ఈ రథయాత్ర అనేది కొనసాగుతుంది. అయితే ఇక్కడ వాతావరణానికి తగ్గట్టు పోలీసుల బందోబస్తు కూడా అధికంగానే ఉందని చెప్పవచ్చు. ఇక్కడ వాతావరణంలో చూసుకుంటే కనుక భక్తులు తండోపతండాలుగా ఈ రథయాత్రలో పాల్గొనడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క నోటి నుంచి జై కృష్ణ జై కృష్ణ అంటూ రథాన్ని లాగుతున్న సిచ్యువేషన్ అయితే మనకి ఇప్పుడు కళ్ళకు కట్టినట్లుగా కనపడుతుంది. సరే, ఎంతమంది వచ్చారు? ప్రతి ఏటా మీరు దీంట్లో పాల్గొంటున్నారా సార్? హరే కృష్ణ. అందరికీ కాజీపేట మరియు వరంగల్ హన్మకొండ వాస్తవ్యులకు స్వాగతం సుస్వాగతం. ఇస్కాన్ టెంపుల్స్ నుండి ఇది 24 సంవత్సరాల నుండి కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి యాత్ర. నేను 5 సంవత్సరాల నుంచి వస్తున్నాను. మా భక్తులందరూ కూడా 5 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా వస్తున్నారు. వచ్చినప్పుడు దాదాపు ఒక 10,000 మంది పాల్గొంటారు మినిమం, తక్కువలో తక్కువ. ఈ ఇస్కాన్ యాత్ర మన వరంగల్ నగర పట్టణంలో చాలా అదృష్టమైనటువంటి యాత్ర. అందరూ సద్వినియోగం చేసుకోవచ్చు. పూరి జగన్నాథ్ పై పాల్గొనలేని వాళ్ళు కూడా మన వరంగల్ జంట నగరాల్లో ఇక్కడ జరుగుతున్నది కాబట్టి అందరూ పాల్గొనవచ్చు. అందరూ ఇక్కడ పాల్గొని అందరికీ ధన్యవాదాలు పాల్గొన్నందుకు. మనం వరంగల్లో పూరిలో ఎలా అవుతుంది అంగరంగ వైభవం జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ కూడా మన రథయాత్ర ఇక్కడ చేసుకుంటాము. గత 24 ఇయర్స్ నుండి ఇక్కడ చాలా వైభవంగా కొన్ని వేల మంది యొక్క సమక్షంలో మన యొక్క జగన్నాథుడు మనందరి మీద కరుణను చూపేందుకు వస్తున్నాడు. కాబట్టి మీ అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని జగన్నాథుని యొక్క ఆశీస్సులు మరి ఆయన యొక్క ప్రేమను పొందాల్సిందిగా మేము అందరినీ వేడుకుంటున్నాము. హరే కృష్ణ. కాబట్టి దీనివల్ల మన సనాతన భారతీయ ధర్మాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పింది ఒక మంచి సువర్ణమైన అవకాశం. కాబట్టి అందరూ కూడా దీన్ని భక్తులు సద్వినియోగపరచుకొని జగన్నాథుని యొక్క వరంగల్లో ప్రతి ఒక్క ప్రాంతానికి చేరుకొని అక్కడ దర్శనం ఇచ్చే అవకాశం ఉందా? అంటే యాక్చువల్గా ఇది పబ్లిక్ గార్డెన్ నుండి ప్రస్తుతం అయితే చౌరస్తా, ములుగు రోడ్డు, ఎంజిఎం, పోచ మైదాన్ మీదుగా మళ్ళీ ఆడి వరకు వెళ్తుంది ఇయర్. ఇది మన యొక్క ప్రస్తుతం ఉన్న మ్యాప్ ఆడాం. వరంగల్ ఇస్కాన్ టెంపుల్ ప్రతి ఏటా ఇక్కడ పాల్గొంటారా సార్ మీరు? ప్రతి ఏటా ఇక్కడే వాడుకుంటున్నాం. ఇది 24వ సంవత్సరం ఈ జగన్నాథ పురిలో జరుపుకుంటున్నట్టు మనం ఇక్కడ ఈ 24th ఇయర్ జరుపుకుంటున్నాం. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? అంటే ప్రతి ఏటా లాగా ఇక్కడ ఈసారి కూడా అదే ఏర్పాట్లు ఉన్నాయా సార్? లాస్ట్ ఇయర్ కంటే ఈసారి క్రౌడ్ పెరిగింది. ప్రజల్లో జగన్నాథ్ గురించి అందరికీ తెలిసింది. ప్రతి ఒక్కరు జగన్నాథ్ యొక్క కృప తీసుకోవాలని వేల సంఖ్యలో అధిక సంఖ్యలో వచ్చి పాల్గొని జగన్నాథ కృపాపాత్ర అయ్యారు. మేము చాలా సంతోషపడుతున్నాం వరంగల్ ఇస్కాన్ మందిరం నుంచి. సో ప్రతి ఒక్కరూ ఇక్కడ జగన్నాథ్ కృప తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. హరే కృష్ణ. ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేడం? చాలా బాగున్నాయి. జనం చాలా మంది వచ్చారు. ప్రతిసారి కంటే ఈసారి చాలా జనం ఎక్కువ వచ్చారు. చాలా బాగా జరుగుతుంది మేడం. బందోబస్తు ఎలా ఉంది ఇక్కడ ఉన్న వాతావరణానికి? బాగుంది బందోబస్తు. బాబు, ఎలా అనిపిస్తుంది ఈ రథయాత్ర అనేది నీకు? జగన్నాథుడి ఆశీస్సులు వస్తుంది. నీకెలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఏర్పాట్లు అనేది మంచిగా ఉన్నాయి ఇక్కడ? మంచిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. భక్తులకి ప్రసాదాలు కానీ ఎలా అనిపిస్తుంది? చాలా బాగున్నాయి ప్రసాదాలు కూడా. పయోధి జలే ధృతవాన శివేదం విహిత వహిత్ర చరిత్రమకేదం కేశవ ధృత మీన శరీర జై జగదీశ హరే జై జగదీశ హరే జై జగదీశ హరే. మేడం, మీరు ప్రతి ఏటా వస్తారా? ఈసారి రథయాత్రలో మీరు పాల్గొనడం జరిగిందా మేడం? అప్పుడప్పుడు వస్తాను. ఈసారి పూర్తిగా పాల్గొంటున్నాను. మేడం, ఇది ఈ పోయిన ఏటకి ఇప్పుడుకి ఎలా అనిపిస్తుంది మేడం? కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి? చాలా బాగా అనిపిస్తుంది. భక్తులు కూడా పెరుగుతున్నారు. ఆ పూరి జగన్నాథుని దయ వలన మేము కూడా ఇక్కడ రథయాత్ర చేసుకుంటున్నాము. ఓరిగల్లులో
ఓకే ఓకే మేడం, ఇక్కడ ఈ వాతావరణం యొక్క మొత్తం అంటే చాలా మంది జనాలు రావడం జరిగింది, ఎక్కడెక్కడ నుంచో నలుమూల ప్రాంతాల నుంచి రావడం జరిగింది. అయితే వీటికి తగ్గట్టు పోలీస్ సిబ్బంది ఏ విధంగా ఉన్నారు? చాలా బాగుందండి, బాగా చేస్తున్నారు వాళ్ళు కూడా. సార్, ఈ సంవత్సరం ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి సార్? అంగరంగ వైభవంగా అక్కడ పూరిలో జగన్నాథ రథయాత్ర ఏ రకంగా జరుగుతుందో ఆ రకంగా మన ఓరుగల్లులో ఆ రకంగా జరుగుతుంది. ఓరుగల్లు ఒక స్పిరిచువల్ సిటీ కాబట్టి, ఒక చారిత్రాత్మక నగరం కాబట్టి, ఆధ్యాత్మిక నగరం కాబట్టి ఇక దానికి తగ్గట్టుగా ఒక ఆధ్యాత్మిక శోభను సంతరించుకునే విధంగా ఈ యొక్క శోభాయాత్ర జరుగుతుంది. దీంట్లో ఓరుగల్లులో ఉన్నటువంటి శ్రీకృష్ణుని భక్తులతో పాటు పెద్ద ఎత్తున యువత, నగర పురప్రముఖులు, అన్ని రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు పాల్గొనడం నిజంగా శుభ సూచన. సరే సార్, ఎక్కడ నుంచో వరంగల్ నుంచి నలుమూల ప్రాంతాల నుంచి ఇక్కడ ప్రజలు తరలి రావడం జరిగింది. సో ఇక్కడ పోలీస్ సిబ్బంది ఏ విధంగా ఉంది సార్, అంటే బందోబస్తు? రోజు రోజుకు భక్తి భావము, ఆధ్యాత్మిక భావము మన యువతలో పెరుగుతున్నటువంటి ఈ సందర్భంలో సహజంగానే ఈ సంవత్సరం భక్తుల యొక్క పార్టిసిపేషన్ ఈ శోభాయాత్రలో పెరిగింది. దాని తగ్గట్టుగానే పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మరి యాత్ర అక్కడ పబ్లిక్ గార్డెన్ నుండి ప్రారంభమైతే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే మనం ములుగు రోడ్డు దాటినాము, పోచమ్మ దిశగా మనం ప్రయాణిస్తున్నాము. ఇప్పటివరకు ఎటువంటి సంఘటన లేదు. పోలీసులు మంచి ఏర్పాట్లు చేసి ఈ యొక్క యాత్ర విజయవంతమయ్యేగా వారు కూడా కృషి చేస్తారు. సార్, చివరికి యాత్ర ఎక్కడి దాకా చేరుకుంటుంది? యాత్ర పోచమ్మ మైదాన్ చేరుకొని దాని తర్వాత మళ్ళీ వెంకటేశ్వర గార్డెన్ చేరుకుంటుంది. జగన్నాథ రథయాత్ర కాబట్టి ఆ జగన్నాథుని యొక్క దర్శనం కోసము పెద్ద ఎత్తున భక్తులు నగరం అంతా కూడా వాళ్ళ వాడ నుంచి వచ్చి పాల్గొంటారు. గోకుల కృష్ణ రారా, గోపాల కృష్ణ రారా, గోకుల కృష్ణ రారా, గోపాల కృష్ణ రారా, యదుకుల భూషణ రారా, యశోద నందన రారా, యదుకుల భూషణ రారా, యశోద నందన రారా, గోకుల కృష్ణ రారా, గోపాల కృష్ణ రారా, గోకుల కృష్ణ రారా, గోపాల కృష్ణ రారా, యదుకుల భూషణ రారా, యశోద నందన రారా, యదుకుల భూషణ రారా, యశోద నందన రారా, నుదుటున కస్తూరి తిలకం, నీ శిరసున నెమలి పించం, నుదుటున కస్తూరి తిలకం, నీ శిరసున నెమలి పించం, నిరతము నీ నామమునే నా మదిన స్మరింతును రారా, నిరతము నీ నామమునే నా మదిలో స్మరించురారా, గోకుల కృష్ణ రారా, గోపాల కృష్ణ రారా, గోకుల కృష్ణ రారా, గోపాల కృష్ణ రారా, యదుకుల భూషణ రారా, యశోద నందన రారా, యదుకుల భూషణ రారా, యశోద నందన రారా, భక్తవత్సల రారా, భాగవత ప్రియ రారా, భక్తవత్సల రారా, భాగవత ప్రియ రారా, దీన జనోద్ధర రారా, ఈ దీనుల మొర వినవేరా, దీన జనోద్ధర రారా, ఈ దీనుల మొర వినవేరా, నిరతము నీ నామమునే నా మదిల స్మరింతును రారా, నిరతము నీ నామమునే మదిలో స్మరింతును రారా, నిరతము నీ నామమునే నా మదిన స్మరింతును రారా, నిరతము నీ నామమునే నేను మదిలో స్మరింతురారా, గోకుల కృష్ణ రారా, గోపాల కృష్ణ రారా, గోకుల కృష్ణ రారా, గోపాల కృష్ణ రారా, యదుకుల భూషణ రారా, యశోద నందన రారా, యదుకుల భూషణ రారా, యశోద నందన రారా. మేడం, డివోటీ అధికారిగా మీరు ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేడం? హరే కృష్ణ. అసలు కృష్ణుడు అంటేనే సర్వాంతర్యామి. మనకు కృష్ణుడే ఇదంతా, జగత్తు మొత్తం కూడా కృష్ణుడే మనకి. కానీ తెలియక చాలామంది పొరపాటు పడుతున్నారు. అనేక
డౌట్స్ ఉన్నాయి. కానీ అవన్నీ డౌట్స్ తీసేసి కృష్ణుని జపం చేయడము, మనము ఈ కలియుగంలో మనకు కృష్ణ చైతన్య ప్రభువు గారు ఏమిచ్చారంటే ఏ మంత్రము కూడా అన్నిటికంటే ముఖ్యమైన మంత్రము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇదొక్క మంత్రం మీద మన జీవితం మొత్తం కూడా మన ఆత్మకు రక్షణ కలిగించే మంత్రము. ఇది ఒక్కటి చెప్తున్నా, అందరూ కూడా ఈ మంత్రం జపం చేసుకోండి, మీకు అంతా శుభం కలుగుతుంది. కలియుగంలో మాయ నుంచి మనం బయటపడవచ్చు అని కోరుకుంటున్నాను. ఓకే మేడం, అంటే వరంగల్ ప్రాంతం నుంచి అనేక మంది ప్రజలు తరలి వస్తున్నారు ఈ రథ యాత్రకి. దీనిపై అంటే పోలీసుల యొక్క సిబ్బంది ఏ విధంగా ఉంది మేడం? అన్నీ అసలు చాలా, నేను వస్తుంటే ఆ ఏర్పాట్లు అయితే చాలా బాగా చేశారు. వన్ వే ట్రాఫిక్ తోటి అసలు చాలా సంతోషమైంది. అంతా జగన్నాథుడే చూసుకుంటాడు అని నాకు చాలా సంతోషమైంది. ఈ ట్రాఫిక్, ఇంత ట్రాఫిక్ని చక్కగా మలిపించటము, వరంగల్ సిటీని మొత్తం కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా కృష్ణుని రథం లాగడానికి ఛాన్స్ వచ్చేటట్టుగా ఏర్పాట్లు చేయడం చాలా బాగా చేశారు. నేను ఆ సిబ్బంది అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. భగవంతుడు కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సోలార్ ప్యానెల్స్ పెట్టుకొని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి. SRK గ్రీన్ ఎనర్జీ.